నా పేరు గొల్లపల్లి గోపి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అండి. సార్ ఇప్పుడు గత 5 ఏళ్ళు వైసీపీ పాలన చూశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సంవత్సరం పూర్తిగా వస్తుంది. కూటమి పాలనపై మీ అభిప్రాయం చెప్పగలరా? కూటమి ప్రభుత్వం మీద మా అభిప్రాయం ఏంటంటే, ఇంతకుముందు వైసీపీ పాలన 5 సంవత్సరాలు చేసిన ప్రజలకి ఏమీ చేసింది ఏమీ లేదు, అంతా సున్నా. ఇప్పుడు వచ్చిన సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం అనుకున్న హామీల ప్రకారంగా మొదటగా కూటమి ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ వచ్చేటప్పటికి 4,000 రూపాయలు ఇస్తానన్న పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎంతైతే పెంచుతాము, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తానంటే 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే మాట మీద నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం ఒకటే. అనుకున్నవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాల్లో ఈ యొక్క పెన్షన్ స్కీమ్ అవనివ్వండి, అన్నా క్యాంటీన్ 10 మందికి భోజనం, పేదలకు భోజనం పెట్టేది అవనివ్వండి, ఏదైతే రేపు వచ్చే నెలలో 12వ తారీఖు నుంచి అమ్మఒడి వేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. అలాగే రైతు భరోసా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఆగస్టు 15కి ఈ యొక్క ఫ్రీ బస్ కూడా ఇవ్వడానికి మహిళలకి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమం అయితే కూటమి ప్రభుత్వం చెప్పిందో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుంది. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో అమలయ్యే పథకాల గురించి మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పారు, రెట్టింపు ఇస్తానన్నారు. ఆయన 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 ఇస్తానని 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు డయాలసిస్కి, వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే అన్నా క్యాంటీన్ అనేది పేదవాళ్ళకి భోజనం పెట్టాలన్నారు. అన్నా క్యాంటీన్ భోజనం పెట్టి అది నెరవేర్చారు. రేపు రాబోయే జూన్ 12వ తారీఖుని అమ్మఒడి వేస్తానంటున్నారు. అమ్మఒడి ఆ స్కీమ్ కూడా తల్లులకి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే జూన్లో ఈ యొక్క ఏదైతే అన్నదాన సుఖీభావ రైతులకి రైతు భరోసా ఇవ్వాల్సినవి అవి కూడా జూన్లో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే కూటమి ప్రభుత్వం అనుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని నా అభిప్రాయం. రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే మంచిది అనుకుంటున్నారు, ఒక రాజధానిని అభివృద్ధి చేసుకోవడం మంచిది అనుకుంటారు? రాష్ట్రానికి 3 రాజధానులు అనేవి అవి ఉండకూడదన్న నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక రాజధానిని అభివృద్ధి చేయడంలో రాష్ట్రానికి ఎంతో మేలనే అభిప్రాయం. ఆ యొక్క రాజధాని అమరావతి అంటే ఒక మహోన్నతమైనటువంటి పేరు ఈ రాష్ట్రానికి. అటువంటి పేరుకి ఈ యొక్క రాజధాని ఉండటం చాలా మంచిదని నా అభిప్రాయం అండి. కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయగలదని అనుకుంటున్నారా మీరు? పోలవరం ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం 100% పూర్తి చేస్తారన్న నమ్మకం. ఎందుకంటే ఈ 2-3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారు చాలా సహకరిస్తున్నారు. ఆయన సహకారంతో ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ అవుతుందని నా అభిప్రాయం. రాబోయే 4 సంవత్సరాలు కూడా కూటమి పాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాబోయే 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అనుకున్న పథకాలన్నీ కూడా పేద ప్రజలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే, అనుకున్న పథకాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మౌనత్వమైన పేదలకు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేసి పెట్టడానికి, పేదవాడు అనే వాడు లేకుండా మొత్తం పేదవాడికి ఏమేం కావాలో, వసతులు ఏమేం కావాలో అన్నీ కూడా కల్పించడానికి ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం.